రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. చూశారుగా యువర్ ఆనర్, మేం అబద్ధం చెప్పలేదు. ధర్మాన్ని రక్షించాలని చూశాం. నేరం చేసిన నేరస్తురాలికి శిక్ష పడాలనే ప్రయత్నించాం. యువర్ ఆనర్, చూశారు కదా, కోర్టుని తప్పుదోవ పట్టించాలని చూసిందెవరు, తప్పు చేసి తప్పించుకోవాలని చూసిందెవరు, అబద్ధాలే చెప్తుంది ఎవరు. జరిగిన నిజాన్ని చూసిన మీకే తెలిసింది కదా. తీర్పు మీరే చెప్పండి. జడ్జి గారు, ఇక రాయడం ఎందుకులేండి, చెప్పేయండి. ఎంత మోసం చేశారు. తీర్పు చెప్పే ముందు ఒక దోషిని నిర్దోషిని చేసే తీర్పు చెప్పి ఉంటే నా వృత్తికి ద్రోహం చేసిన వాడిగా జీవితాంతం బాధపడేవాడినని తెలియజేస్తున్నాను. కట్టుకున్న భర్తనే కడతీర్చాలని చూసిన ఈ దోషిని శిక్షించాలని ధర్మాసనం నిర్ణయించడమైనది. ఇలాంటి వారు సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతూ తీర్పు చెప్తున్నాను. రాజేష్ మీద హత్యాయత్నం చేసినందుకు సాక్ష్యాధారాలు రుజువైనందున శృతి అనబడే ఈ నేరస్తురాలికి 1 సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అలానే కోర్టును తప్పుదోవ పట్టించాలని చూసినందుకు ₹1,00,000 జరిమానాను కూడా విధిస్తున్నాను. ఇలాంటి వారిని రక్షించాలని చూసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని మరోసారి ఇలాంటివి పునరావృతం కారాదని మందలిస్తున్నాను. చివరి నిమిషంలోనైనా న్యాయాన్ని కాపాడిన అక్షరను అభినందిస్తున్నాను. తక్షణమే ఈవిడ్ని పోలీసు వారు కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించి శిక్ష అమలు చేయవలసిందిగా తీర్పు చెప్పడమైనది. రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.